హలో పాడారండి. అదిగో ఆయన అప్పటి నుంచి హరిశ్చంద్ర పద్యం పాడమంటాడు. ఒకటి పాడండి ఆయన కోసం. డబ్బులు ఆయనకి హెల్ప్ చేస్తుంది ఆ పిల్ల. ఏ పేరు? నారాయణ గారు బాగా నలిపిచ్చాడు. నారాయణ గారు కళా హృదయంతో ఒక 100 రూపాయలు బహుకరించారు. వారు నా సర్వేశ్వరుడు ఎలవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ. ఈ పద్యం నచ్చింది అందరికి? వచ్చేయండి అద్దంకి మా వ్యాన్లో. భలే పాడారు. పద్యం వైనమైంది, అది కూడా వైనమైంది. బావా ఎప్పుడు వచ్చితివి? ఎంట్రెన్స్ లోనే వచ్చాయి. ఏమండి అంతేనా? ఇంకేమైనా ఉన్నాయి సంగీతాలు? ఏమండి అమ్మాయి కూడా భలే అందంగా. మీ జిమ్మడిపోను 10 రూపాయలు ఎవరికైనా గాజు సార్సాలు ఆడతాడు. సార్సాలు చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలా. ఏంటది? అదే పాల డబ్బులు చేతులు పెట్టి అమ్మకి ఎంట్రెన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి. అమ్మకి 10, నీకు 100. అవును. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము ఏం చేసుకుంటావు ఏంటి? గాజులు వేయించుకుంటాం. ఎన్నిసార్లు వేయించుకుంటావు, ఎన్నిసార్లు బగలు కొట్టుకుంటావు? గాజులు వద్దు, కడియాలొద్దు, కానీ తెల్లని ఉల్లిపర్రు లాంటి గ్లాసుకోలంగా కొనివ్వండి. రూపాయల వర్షం కురిపిస్తారా లేదా? రూపాయల వర్షం ఏ జేబులో పెట్టా? చినుకులారాలి మధులుగా సాగి చినుకులారాలి మధులుగా సాగి ఏది డబ్బులు? డబ్బులేవి ఇంకా అస్సలు వేసాను అనుకున్నా. అనుకుంటావేంటి? వెయ్యండి. వెయ్యండి. ఏ జేబులో పెట్టా? ఒక జేబులో పెట్టుకొని రాలా? ఒక జేబులో పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది? ఈ మూట అనుకోని ఆ మూట కొట్టా. అమ్మ బాబోయ్. వేయండి. వేసేది నేనా మీరే? మరి అడవుడు చేస్తాను అనవసరంగా వేద్దాం అనుకుంటున్నా. వేసేవాళ్ళకి తెలుసు బాధ, మీకేమర్థం? ఉండండి. 1 రూపీస్ అంగళ ఉద్దన పాల సతుకు ఇక బతుకుపోండి. అంతేనా? అంతేనంటే ఇంకా ఉండలే.
వేయండి 11 49 99 100 మీ బొంద అయిపోయిందా? తినండి తినండి నా సొమ్ము ఎంత ఏమండి మీ కూడు కుక్కలు కూడా తినవచ్చు నిజమేలే అదేమిటి సొమ్ము శ్రీ మహాలక్ష్మి అలా కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలో ఆ పెద్ద సిట్టిపల్లి గ్రామం మొత్తం తిరిగి ఆ శివాలయం ముందర కూర్చుని అట్లో పెసరట్టు అట్లో మినపట్టు, అట్లో పెసరట్టు, అట్లో మినపట్టు, తిందామంటే తిందాలేదు, ఉందామంటే లేదు, పోదామంటే లేదు, చేద్దామంటే తెలుగు లేదు, మా పల్లిడి శనగాల రాజాలింగ, రాజాలింగ, రామరాజ్యం చూడు శివశంకులింగ అని అమ్ముకుంటారు అట్లు. సుబ్బారావు గారు మీరే. పెసరట్లు అమ్ముతాము, ఇండియాకు ప్రెసిడెంట్ అవుతాము. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. తినండి తీసి చేతికి ఇవ్వండి, తీసి చేతికి ఇవ్వండి. వేసేటప్పుడు చెప్పొద్దు, ఏమని కింద బాకండి, తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు. మేము వెయ్యన్నాం, ఇది మా ఇల్లు, వెయ్యంటే వెయ్యాలి, తీయంటే ఏమి వేసేమో తీసే పనే లేదు. అమ్మా రావే రావే ఇలాగా మమ్మీ మా అమ్మ అమ్మ అంటే సొమ్మిచ్చి ఊరుకుంటాడంట. ఇచ్చావులేదు సొమ్ము చేద్దాం అనుకుంటున్నా, తీయద్దు మా బాధలు మాకు. కొంచెం లూజుగా కుట్టవయ్య అంటే వంగే పని నీకేముంది. సరేలే. అవతార సినిమాలో పిల్లమ్మ మీ మొహం వేసుకుని మా ఇంటికి బయలుదేరాడు పురుషుడు. చేద్దాం అనుకుంటా. మంచి మంచి ముట్లకు వస్తాయి, వీళ్ళకి రాదు. అబ్బాయి మిమ్మల్ని ఎవరు తిట్టారంటే మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాము. గుర్రము గరికి తినలేక చచ్చింది, వంగి నోటితో బేకలేక మా బాధలు మాకుంటాయి. ఇప్పుడు వచ్చింది. ఏమైంది నీకు? ఏమైంది చిత్ర? బావగారు ప్యాంట్ బరస్ట్. ఎవరికి బరస్ట్ అయింది? మాకు బరస్ట్ అయితే మిషన్ ఆయన దగ్గర పోతే చాలా ముక్కెత్తే కవర్ అప్ అవుతుంది. మీకు బరస్ట్ అయితే చాట అప్పుకు పోతే చాలా గింజలు కూడా పుట్టావు. చాలా విశాలంగా ఉంది. వైశాలి ఎక్కువ కదా. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు నాయన. ఏమిటది అక్కడిది? అది కాదండి, వంగి తీసిల్లా. అయితే ఊరికెవరు వంగుతారు, ఊరికెవరు తీస్తారు. పాపం ఈ మాత్రం దానికైనా ఈ మిడిసిపాటు నా కోసమే భవానీ శంకర్. ఆయన్ని అనకూడదు, అనకూడదు, కూడదంటే ఆయన భవానీ అంటే అక్కడికి లవ్. మేము కొవ్వు కొవ్వు కొవ్వు. అది కాదండి, చెప్పండి. ఏమండి నా సొమ్ము ఎంత తిన్నారు? ఎన్ని రోజులు మేము తిరుగుతున్నాను. అవును. నన్ను ఇప్పుడు ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి. ఈ రోజు మాత్రం అది కాదే, నువ్వేంది పిల్లల యాప్ సెట్ ఎక్కినట్టు ఎక్కిపోతున్నావు. ఏం చేద్దామని నేను చేద్దామని నువ్వు చేసేది కదలే. అయితే డబ్బులు నీ వల్ల కాదులే. డబ్బులు ఉండాలి పత. ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం అసలు. ఉండండి, ఇగో ఎన్ని భద్రం చేయమని. ఇదిగో 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 తినుకో. నీకు ఇబ్బంది లేదు, తినుకో. తింటాను. తిను. నీకు ఇబ్బంది అయితే కబుర్లు చెప్పి 10 మందిని పంపిస్తా. ఏమండి చెప్పండి ఏమండి చెప్పండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. అబ్బా ఊరక మాత్రం పంపించండి. యాండి నన్ను వైనం చేయండి. మీ అమాయకమైన మొహం చూసి సంతకాడి నుంచి నేను కూడా ఒక సంకల్పానికి వచ్చానండి, ఏదో ఒకటి చేసి పంపించాలని. అదేంటి అట్లా ఆలోచించండి, ఏదో ఒకటి వైనం చేసి పంపించండి. చేస్తానండి. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలి కురులలో నిన్ను దాచుకోనా,